ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. జగన్ కు వరుసకు సోదరుడు వైఎస్ అభిషేక్ రెడ్డి అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో ఆయన హైదరాబాద్ లోని ఏజ్ ఆసుపత్రిలో చేరారు. ఆరోగ్యం విషమించడంతో మంగళవారం రాత్రి తుది శ్వాస విడిచారు. అభిషేక్ రెడ్డి భౌతిక కాయాన్ని హైదరాబాద్ నుంచి పులివెందులకు తరలించారు. ఇవాళ ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అంత్యక్రియలకు జగన్, భారతి హాజరవుతారు. అభిషేక్ రెడ్డి మృతి పట్ల రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఆయన భౌతిక కాయానికి నివాళులర్పిస్తున్నారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బీటెక్ రవి ఎమ్మెల్యేలు నివాళులర్పించారు. వైఎస్ అభిషేక్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీప బంధువు. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి అన్న వైఎస్ ప్రకాష్ రెడ్డి మనవడే వైఎస్ అభిషేక్ రెడ్డి. అలాగే అభిషేక్ రెడ్డి వైద్య వృత్తిలో ఉంటూనే పార్టీ కోసం పనిచేశారు. వైఎస్ అభిషేక్ రెడ్డి వైఎస్ఆర్సీపీ వైద్య విభాగ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు. అలాగే పులివెందుల నియోజకవర్గం లింగాల మండల వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ జగన్ ప్రచారంలో అభిషేక్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా కడప జిల్లా ప్రతినిధి యూసఫ్ ఫోన్ లైన్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చెప్పండి యూసఫ్, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి వరుసకు సోదరుడైన వైఎస్ అభిషేక్ రెడ్డి అంత్యక్రియలు ఎప్పుడు జరగనున్నాయి? పూర్తి డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ శాలిని. కడప జిల్లాలోని పులివెందుల నియోజకవర్గానికి సంబంధించి రాష్ట్ర వైద్య విభాగానికి సంబంధించి రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగినటువంటి అభిషేక్ రెడ్డి గత కొద్ది రోజులుగా అనారోగ్య కారణాల వల్ల హైదరాబాద్ లోని ఏఐజీలో చికిత్స పొందుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన నిన్న సాయంత్రం అతను మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఇవాళ అతని పార్థివ దేహాన్ని పులివెందుల్లోనే అతని స్వగృహానికి తరలించారు. ప్రస్తుతం ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా కొనసాగుతా ఉన్నాయి. ఇవాళ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు రానున్నారు. 11 గంటలకు ఈ యొక్క అంత్యక్రియల కార్యక్రమం అయితే ప్రారంభం కాబోతా ఉంది. ఇప్పటికే పులివెందులకు సంబంధించి స్థానిక నాయకులతో పాటు అటు రాష్ట్రంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నేతలందరూ కూడా అభిషేక్ రెడ్డి పార్టీ దేహాన్ని సందర్శిస్తా ఉన్నారు, నివాళులు అర్పిస్తా ఉన్నారు. పార్టీలకు అతీతంగా అటు టీడీపీకి సంబంధించిన వారు కూడా ఇతనికి స్థానికంగా మంచి పట్టు ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా కలివిడిగా కలిసేటువంటి తత్వంతో కొనసాగినటువంటి అభిషేక్ రెడ్డి పట్ల చాలా మంది సానుభూతిని కూడా తెలియజేస్తా ఉన్నారు. ఇప్పటికే ఇతను వైద్య వృత్తిలో కూడా చాలా కీలకంగా వ్యవహరించారు. ఇప్పుడు ఈసీ గంగిరెడ్డి హాస్పిటల్లో స్థానికంగా ప్రజలకు వైద్యం అందించేటువంటి తత్వంగా కొనసాగేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి అభిషేక్ రెడ్డి అతను మరణం చెందడం, ఆరోగ్యం క్షీణించినప్పుడే ఇతను హాస్పిటల్లో వైద్యము చాలా రోజుల పాటు దాదాపు 2-3 నెలల వ్యవధిలోనే హాస్పిటల్లో పూర్తిగా గడిచినటువంటి నేపథ్యం. ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో నిన్న మృతి చెందారు. ఇవాళ అతను అంత్యక్రియలు నిర్వహించబోతా ఉన్నారు. ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా స్థానికంగా ఉన్నటువంటి ఫెడరల్ గ్రౌండ్ ఏదైతే ఉందో అక్కడ ఏర్పాట్లన్నీ కూడా కొనసాగుతా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అంతిమ యాత్ర అయితే ప్రారంభం కాబోతా ఉంది. రాష్ట్ర నాయకులతో పాటు జిల్లా నాయకులు కూడా ఒక్కొక్కరిగా అందరూ చేరుకుంటా ఉన్నారు. పూర్తిగా అభిషేక్ రెడ్డి ప్రొఫైల్ చూసుకున్నట్లయితే ఇక్కడ కీలకంగా పులివెందుల నియోజకవర్గంలో అవినాష్ రెడ్డి కేసులు ఎదుర్కొనేటువంటి సమయంలో ఈ బాధ్యతలు మొత్తం కూడా వైఎస్ జగన్ అభిషేక్ రెడ్డికి అప్పగించారు. ఇక్కడ ఈయన చాలా కీలకంగా వ్యవహరించారు. అవినాష్ రెడ్డి గెలుపు కావచ్చు, ఇప్పుడు పులివెందులలో జగన్మోహన్ రెడ్డి గెలుపు కావచ్చు, ఆర్మిషన్ కృషి అటువంటి నాయకుడు మృతి చెందడంతో వైఎస్ఆర్సీపీ పార్టీకి తీరం రోడ్డులోనే స్థానిక నాయకులు అయితే భావిస్తా ఉన్నారు. ఈరోజు చాలా కూడా బాధాకరం. ఈ వయసులో వైఎస్ ప్రకాష్ రెడ్డి కుటుంబానికి కానీ మరియు వైఎస్ మదన్న కుటుంబానికి కానీ ఇంతటి తీవ్ర విషాదం రావడం కూడా నిజంగా కూడా చాలా కూడా బాధాకరం. ఇది తర్వాత అంతకుముందు గతంలో కూడా వైఎస్ ప్రకాష్ రెడ్డి గారు అబ్బాయి అయినటువంటి పాల్రెడ్డి గారు కూడా అంత 34-35 సంవత్సరాల్లోనే మరణించడం జరిగింది. అదే పద్ధతిలో ఈరోజు అభిషేక్ రెడ్డి జరగడం కూడా ఆ కుటుంబానికి చాలా తీవ్రంగా లోటు. తర్వాత మేము కూడా ముఖ్యంగా రాజకీయంగా తర్వాత ఈ రకంగా ఎదిగేదానికి ఎంతో కూడా పాల్రెడ్డి గారు కూడా మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేసేవారు. మేము ఈ రాజకీయ ఎదుగుదలకు కొంచెం పాల్రెడ్డి గారి పాత్ర కూడా ఉంది. కాబట్టి మాకు ఈ కుటుంబానికి మంచి సంబంధాలు ఉన్నాయి. తర్వాత ఈ వయసులో ఈ వైఎస్ ప్రకాష్ రెడ్డి గారికి కానీ తర్వాత వైఎస్ మధుకు కానీ ఇంతటి తీవ్ర విషయాలు ఇవి